చెప్పారు. దీని స్టేట్ వైడ్లోనే మొదటిసారి జరగడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అలానే ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనకాపల్లి, నర్సీపట్నం ఆ రెండు బార్ అసోసియేషన్కి చెందిన అనకాపల్లి నుంచి శ్రీనివాస్ గారు కానీ, నర్సీపట్నం నుంచి ఎం సత్యనారాయణ బార్ ప్రెసిడెంట్ గారు, వారు రెడీగా ఉండి ఎవరుంటే వాళ్ళు ముందుగా మాట్లాడు. అనకాపల్లి రండి సార్, ఎవరైనా పర్వాలేదు. Dignitaries on the dais and intellectual of the dais, మీ అందరికీ కూడా మా అనకాపల్లి బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటానండి. నా పేరు శ్రీనివాస్ అండి, ఐఎమ్ ది సెక్రటరీ ఆఫ్ ది అనకాపల్లి బార్ అసోసియేషన్. ఇంతవరకు ఏంటంటే చట్టం గురించి చెప్పుకున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఇది ఎంత చట్టం అని చెప్తాను చూడండి. ఈ యొక్క చట్టాన్ని ప్రపంచంలో 4 దేశాలు మాత్రం కంటిన్యూ చేస్తున్నాయి. సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సమ్ అదర్ కంట్రీ. మిగతా కంట్రీస్ ఎవరు కూడా. అదేవిధంగా మన స్టేట్కి వచ్చేటప్పటికి మన కంట్రీకి వచ్చేటప్పటికి మన స్టేట్ మాత్రమే కంటిన్యూ చేయడం ముందుకు వచ్చిందండి. సో ఇది ఎంత చట్టమో ప్రపంచంలో ఉన్న ప్రజలకి, అదేవిధంగా మన దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా తెలిసిన చట్టం అండి. ఈ చట్టాన్ని ఎవరైతే ప్రపోజల్ పెట్టారో ఆ ప్రపోజల్ పెట్టిన స్టేట్స్, గవర్నమెంట్ యొక్క స్టేట్స్ కూడా ఈ చట్టాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేస్తున్నారు అది తర్వాత ఇష్యూ వచ్చండి, అది వదిలేద్దాం. రాజకీయంగా ఏం చేద్దామని చెప్పి తర్వాత ఆలోచిద్దాం. కాకపోతే ఏంటంటే ఇంత చట్టాన్ని మనకు ముందు ఉంచిన నాయకులు, పైన నాయకులే కావచ్చండి, మన స్టేట్లో ఉన్న నాయకులే కావచ్చండి, ఎందుకు ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది యుద్ధం చేయకూడదు. అది నాకు సొంత అభిప్రాయం అండి. ఎందుకంటే ఎంతమంది ఇంటలెక్చువల్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన ప్రాబ్లం ఎంతవరకు లేదండి. ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడో స్వాతంత్ర యుద్ధం జరిగినప్పుడు వచ్చి ఉండొచ్చు, బట్ ఇప్పుడు మళ్ళీ రావడం జరిగిందండి. దీన్ని కూడా పట్టించుకోలేని స్టేజ్లో మనకు నాయకులు ఉన్నారంటే మనకు కొంచెం బాధగానే ఉందండి. బట్ దీన్ని మాత్రం వదలకుండా ముందుకెళ్ళాలని చెప్పి మా యొక్క అసోసియేషన్కి ఇదండి. ఎందుకంటే మా యాక్చువల్గా మా మదర్ బార్ విశాఖపట్నం అండి. కాకపోతే ఏంటంటే మా అనకాపల్లి బారాలు ఏమన్నారంటే అనకాపల్లి జిల్లా అయిపోయింది కాబట్టి ఆ యొక్క విశాఖపట్నం బార్తో సంబంధం లేకుండా మన జిల్లా మనమే డిస్ట్రిక్ట్ ద్వారా అనుకొని మన యొక్క నిర్ణయాలు ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది అన్న విషయంతో మా యొక్క బార్ అంతా కూడా, ఎంటైర్ బార్ అంతా కూడా ఇనానమస్గా ఇంతవరకు కూడా ఈ చట్టాన్ని ఎలాగైనా సరే రీపిల్ చేయాలనే ఉద్దేశంతోనే ఇంతవరకు కూడా యాజిటేషన్లో మోర్ దెన్ 60 years ఉన్న వాళ్ళు కూడా ఒకరోజు హంగర్ స్ట్రైక్ చేయడానికి ముందుకు వచ్చిన్నారు. ఈ రోజు కూడా ఇంకా హంగర్ స్ట్రైక్ జరుగుతుందండి మా యొక్క అసోసియేషన్లో. ఈరోజు కూడా అక్కడ కూర్చున్నారు. అదేవిధంగా ఇప్పుడు మా బార్ అసోసియేషన్లో ఏం చెప్తుందంటే 7వ తారీఖు వరకు వీఆర్ గివెన్ దట్, మేము ఇవ్వడం జరిగిందండి. 7వ తారీఖు దట్టిన తర్వాత ఇక్కడ మన ఏం డిసిషన్ తీసుకుంటాం చూసి అదేవిధంగా ఈ విషయాన్ని మనం మా యొక్క జనరల్ బాడీలో మీటింగ్ పెట్టి 90% మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామండి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా యాక్షన్ చేసే స్టేజ్లో లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మొత్తం మన రాష్ట్రం అంతా కూడా ఒకే రకమైన యాక్షన్, అంటే కోర్టులో బహిష్కరించడమే కాదండి, మన రాష్ట్రం అంతా కూడా ఒకే రకమైన యాక్షన్ని రోజుకి ఒకసారి చేయలేమా? ఒకరోజు నెల బ్యాచ్లు పెట్టుకోవాలి, ఒకరోజు కొంతమంది అక్కడ చేసుకొని ఇటువంటి కార్యక్రమం చేయలేమని సరే ఆలోచించాల్సిన బాధ్యత మన యొక్క, అంటే ఎవరైతే ఇక్కడ లీడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించి, అంటే మన ఎంతసేపు కూడా విజయవాడ మీద తోసేయడం, విశాఖపట్నంలో తోసేయడం చేయొద్దండి. ఏ యొక్క బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉందో, ఏ యొక్క బార్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో, అంటే లోపల యాక్సిడెంట్ కేసులు చేయొద్దన్నప్పుడు అందరూ కూడా కొంతమంది దాన్ని ఇది చేస్తున్నారండి, అంటే దాన్ని అపోజ్ చేస్తూ ఉండొచ్చు. కానీ వేరే విధంగా మనం ఏదైనా చేసేటప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒకే రకమైన యాక్షన్ చేస్తే
అది కంపల్సరీగా ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి నేను భావిస్తున్నానండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన ప్రజలు తెలియట్లేదు, తెలుసుకోవట్లేదు అనేది చాలా పెద్ద పొరపాటు అండి. మనం ఈ రోజు వరకు యాక్షన్ చేస్తున్నాం అంటే ప్రజలకు సపోర్ట్ మనకు ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. అది మాత్రం మనం ఎవరు మర్చిపోద్దండి. ఒక లాయర్ దగ్గరికి వచ్చి నువ్వు చేయట్లేదు కదా, నేను ఒక లాయర్ దగ్గర కేసు తీసుకెళ్ళిస్తాను, వాడు లోపలికి వెళ్తాడంటే మన పరిస్థితి ఏంటండి? సో ఎటువంటి పరిస్థితుల్లో పబ్లిక్లో ఇది లేదనుకోవడం పొరపాటు. పబ్లిక్లో ఇది ఉంది, కాకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న స్కీమ్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఏంటున్నారనే విషయం గురించి ఆలోచిస్తున్నారు తప్ప పబ్లిక్ గురించి ఆలోచించలేదనే విషయం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అండి. ఆ యొక్క సపోర్ట్ లేకపోతే మనం ఇంత రోజులు ఇక్కడ కూర్చోలేమండి. అది మాత్రం నా యొక్క సొంత అభిప్రాయం కాదండి. ఎంటైర్ అంతా కూడా స్టేట్ అంతా కూడా అదే ఉందండి. ఎంత రోజుగా మనం చేస్తామంటే అర్థమైనా పబ్లిక్ సపోర్ట్ లేకుండా చేయగలుగుతున్నాం అండి మనం. సో పబ్లిక్లో ఈ యొక్క అవేర్నెస్ ఉంది, కాకపోతే వాళ్ళకున్న స్కీమ్లని అంటే కొన్ని ప్రభుత్వాలు ఇస్తున్న స్కీముల్ని పైకి చెప్పుకోలేక అవి ఎక్కడ పోతాయని భయపడుతూ, అదేవిధంగా ఏం చేస్తే పొలం వస్తుందని చెప్పి భయంతో ఉన్నారు తప్ప ఈ యొక్క యాక్షన్ ప్రజల్లోకి వెళ్ళలేదు అనుకోవడం తప్పు అని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నామండి. మా అనకాపల్లి బార్ అసోసియేషన్ తరఫున మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఒక మంచి విషయాన్ని తెలియజేశారు.